రియాలిటీ షో 'బిగ్ బాస్ 7'కి సంబంధించి అక్కడ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. విన్నర్ అయిన తర్వాత విన్నర్ అయ్యే వరకు కూడా ఒక ఎత్తైతే, విన్నర్ అయిన తర్వాత జరిగిన పరిణామాలు చర్చనీయాంశమయ్యాయి. రియాలిటీ షో మీదే షోనే రద్దు చేయాలని ఒక అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా 'బిగ్ బాస్' అనేది రద్దు చేయాలి. ప్రజల్ని ఇబ్బంది పెట్టేలాగా, ప్రజల ఆస్తులు ధ్వంసం చేసేలాగా 'బిగ్ బాస్'లో నుంచి వచ్చిన వాళ్ళు చేస్తున్నారు అనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు 'బిగ్ బాస్' షో గురించి పల్లవి ప్రశాంత్ వ్యవహార శైలి మీద మనతో మాట్లాడడానికి 'బిగ్ బాస్ 3లో కంటెస్టెంట్‌గా ఉన్నటువంటి తమన్నా సింహాద్రి ఉన్నారు. మాట్లాడదాం. ఆమె విజయవాడ వచ్చారు, మాట్లాడదాం. మేడం, మీరు 'బిగ్ బాస్ 3లో పార్టిసిపేట్ చేశారు. 2, 3 నెలలు ఉన్నట్టున్నారు. 2 నెలలు 4 వారాలు ఉన్నారనుకుంటా. 2 వీక్స్ ఉన్నారు. ఈరోజు 'బిగ్ బాస్' షో గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. మొన్న జరిగినటువంటి పల్లవి ప్రశాంత్ ఇష్యూ తర్వాత ఆ షోనే రద్దు చేయాలని చెప్తున్నారు. నాగార్జున అరెస్ట్ చేయాలని చెప్తున్నారు. మీరేం చెప్తారు? షో రద్దు చేయాల్సిన అవసరం లేదండి. అది ఒక టీవీ రియాలిటీ షో. ఇప్పుడు మనం టీవీ షోస్ సీరియల్స్ చూస్తాం, సినిమాలు ఎలా చూస్తాం. అది ఒక రియాలిటీ షో. ఒక సెలబ్రిటీ ఫేమ్ ఉన్న వాళ్ళతో చేసే ఒక రియాలిటీ షో అది. అదేంటంటే షోలో వాళ్ళు రియల్గా బయట ఎట్లా ఉంటారు, షోలో వాళ్ళ రియాలిటీ చూపించే షో. కానీ కెమెరా ఫేస్ చేసేవాళ్ళు యాక్టర్స్ మ్యాక్సిమం ఆ షోకి వెళ్తారు కాబట్టి కెమెరాల ముందు అందరూ నటిస్తారు. ఎవ్వరు 'బిగ్ బాస్' షోలో ఎవ్వరు రియల్ చూపించరు. ఎందుకంటే ఆ కెమెరాలో కొన్ని కోట్ల మంది చూస్తారు కాబట్టి అందరూ సింపతి అట్లా వెళ్ళిపోతూ చూపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం అది ఎక్కువైపోయింది. అంటే పబ్లిక్ ఏడుస్తూ సింపతి గేమ్ ఆడుకుంటూ ముందుకెళ్ళిపోతుంటే పబ్లిక్, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అది నిజం అనేసుకుని ఒక సీరియల్లో ఎట్లా అత్తపెట్టే కష్టాలు కోడలు చూసి ఏడుస్తూ అవి చూసుకుంటూ మన వాళ్ళకి అదే అలవాటైపోయినట్టుంది. 'బిగ్ బాస్' కూడా అదే వేలో చూస్తున్నారు. సో అందువల్ల 'బిగ్ బాస్'కి సీరియళ్ళకి తేడా తెలియట్లేదు అనిపిస్తుంది మన తెలుగు ప్రేక్షకులకి. అది ఒక టీవీ రియాలిటీ షో. దాన్ని చూసామా, ఎంజాయ్ చేసామా, అయిపోయింది. నచ్చనోళ్ళు వేరే ఛానల్ చూడొచ్చు. అంతేగాని దాన్ని సీరియస్గా తీసేసుకొని వాడిట్లా ఈడిట్లా అని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ బేస్ అంట. ఎందుకంటే వాళ్ళు మన దేశానికి ఏమైనా చేశారా, లేకపోతే మన పేద ప్రజలకి ఏమైనా చేశారా? వాళ్ళు డబ్బు కోసం, వాళ్ళకి లక్షల్లో డబ్బులు వస్తాయి, పేరు వస్తుంది. పేరు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎన్నో సినిమాలు వస్తాయి, టీవీ షోస్ వస్తాయి. వాటి వల్ల 'బిగ్ బాస్'కి వెళ్ళిన వాళ్ళకి లక్షల్లో డబ్బులు వస్తాయి. వీళ్ళకి ఏమొస్తాయి? ప్రజలకి ఏమన్నా వస్తుందా? సరే, మన దేశం కోసం ఎవడన్నా చేశాడు. ఇప్పుడు మన బయట దేశాల్లో మంచి మెరిట్ స్టూడెంట్స్కి మన పేరు చూపించి మన దేశం పేరు జెండాలు ఎగరేస్తున్నారు. లేకపోతే స్విమ్మింగ్లోనో మా హీరో మాధవన్ గారి అబ్బాయి కూడా స్విమ్మింగ్లో అనుకుంటా టాప్ ఇండియా పేరు బయట తీసుకెళ్ళి ఇచ్చేశాడు. సో అలాంటి వాళ్ళ గురించి మీరు ఫ్యాన్స్ బేస్ అవ్వండి, బాగుంటుంది. అంతేగాని కాసేపు మేకప్ వేసేసుకుని 'బిగ్ బాస్' షో కానీ, సీరియల్ కానీ, సినిమాలు కానీ ఎందుకండి ఫ్యాన్స్ మెసేజీలు? వాళ్ళు పొట్టకొట్టు కోసం వాళ్ళు షోలు చేస్తున్నారు, టీవీ షోలు చేస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు. వాటి గురించి టైం పని పాట లేకుండా వీళ్ళు పనులు మానుకుని అసలు చదువులు ఉన్నాయా వీళ్ళకి అసలు? అంటే అదే 'బిగ్ బాస్' షోలో మీరు కూడా వెళ్ళారు. మీరు వెళ్ళే ముందు ఇవన్నీ ఆలోచించలేదా? ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్న తమానా సింహాద్రి ఆ రోజు 'బిగ్ బాస్' షోకి ఎందుకు వెళ్ళారంటే? నేను డబ్బు కోసం వెళ్ళాను, నేను పేరు కోసం వెళ్ళాను. దాంట్లో దాచేదేముంది? నేను పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిందాన్ని. నాకు పొలిటికల్గా ఫేమ్ పనికొస్తుంది కాబట్టి నేను కొన్ని టీవీ రియాలిటీ షోస్ చేశాను, 'బిగ్ బాస్' చేశాను. ఫేమ్ కావాలి కాబట్టి. అంతేగాని దానివల్ల వెళ్ళి 'బిగ్ బాస్' షోలోకి వెళ్ళి ప్రజలకు ఏమైనా సేవ చేస్తామా? ఇప్పుడు రైతు బిడ్డ అంటున్నారు. ఎవరు రైతు బిడ్డ కాదు? మీరు రైతు బిడ్డ కాదా? మీరు రైతు బిడ్డే, నేను రైతు బిడ్డని, అందరం రైతు బిడ్డలే. కానీ అదే పెట్టేసుకుని మీరు టైం వేస్ట్లు చేసేసుకుని దీనివల్ల పల్లవి ప్రశాంత్కి ఇబ్బంది అయింది. ఇప్పుడు జైల్లో వేశారు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇది మన ప్రజలు కొద్దిగా మారాలండి. మన మైండ్ సెట్ మారాలా. టీవీ షోని, ఎంటర్టైన్మెంట్ షోని ఎంటర్టైన్మెంట్గా చూసి ఎంజాయ్ చేసి పెట్టేసేయాలి పక్కన. దాన్ని మైండ్ పెట్టేసుకుని ఫ్యాన్ బేస్లని వాళ్ళు ఏదో గేమ్ కోసం ముందు వాళ్ళు ఇది చేస్తూ ఉంటారు. అది ఎంటర్టైన్మెంట్ షో కాబట్టి అమ్మరు, పల్లవి ప్రశాంత్ వాళ్ళ గొడవలు ఆడవచ్చు. దాన్ని వీళ్ళు నిజంగా సీరియస్ తీసేసుకుని వాళ్ళకి వీళ్ళకి గొడవలు ఇచ్చేసేసుకోవటం, కొట్టుకోవటం మీకు చూసే ఉంటారు. 'బిగ్ బాస్' సెలబ్రిటీస్ బయటకు వస్తుంటే వాళ్ళతో రాళ్లతో అమ్మరు వాళ్ళ కార్లు బద్దలు కొట్టడం, అమ్మాయిలను కూడా చూడకుండా వాళ్ళ గ్లాసులు బద్దలు కొట్టడం ఎంతో ఘోరం అండి ఇది. అసలు పని చేయండి. అట్లాగో మన తెలుగు రాష్ట్రాల్లో ఇది ఉంది. చక్కగా ఉద్యోగాలు చేసుకోండి, చదువుకోండి, మారండి, కొద్దిగా మారండి. అంటే మీరు పల్లవి ప్రశాంత్ చూసారు, ఆయన 'బిగ్ బాస్' షోలో ఆయన పర్ఫార్మెన్స్, ఆయన ఆడిన విధానం చూశారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన బిహేవియర్ వల్ల ఇబ్బంది. 'బిగ్ బాస్' చూడలేదండి. ఎందుకంటే నాకు తెలిసి అది ఒక నార్మల్ షో. టైం ఉంటే చూస్తాం, లేకపోతే లేదు. అంతేగాని దాన్ని పెట్టేసుకుని హాహా అనుకుంటే, ఎందుకంటే ఆ షోకి వెళ్ళొచ్చాను దాన్ని కాబట్టి వాట్ అనేది నాకు తెలుసు. అది ఎవరు రియల్గా ఉంటారండి 'బిగ్ బాస్'లో? ఎవ్వరు రియల్ కాదు. పల్లవి ప్రశాంత్ అయినా, అమ్మరైనా, ఎవరైనా సరే ఎవరు రియల్గా ఉంటారు? ఓట్లు కావాలా? ప్రజలు మీరు ఓట్లు వేస్తేనే వాళ్ళు వారం ముందుకెళ్తారు. వారం
వారం ముందుకెళ్తే వాళ్ళకి లక్షల్లో డబ్బులు వస్తాయి. సో ఏడుస్తారు, సింపతి కొడతారు, నటిస్తారు, అంతా నటనేనండి. నమ్మకండి ప్లీజ్. అంటే పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అని మాట్లాడిన మాటలు కూడా అబద్ధం అంటారా ఎట్లా? ఇప్పుడు తమన్నా సింహాద్రి బయోడేటా మీకు తెలుసు. నాది అవనిగడ్డ, మా తాతలు, మాకు పొలాలు ఉన్నాయి. ఇప్పుడు మా ఫ్యామిలీకి పొలాలు ఉన్నాయి. పొలాలుంటే మేము రైతు బిడ్డలే కదా, రైతు బిడ్డనే కదా నేను కూడా. మీరు రైతు బిడ్డే కదా. ఏదో మనం ఎక్కడన్నా ఆడుకుంటున్నాం రైతు బిడ్డ అని చెప్పి నేను, ఇంకా లేకపోతే ట్రాన్స్ ఫీమేల్ అని చెప్పి తమన్నా సింహాద్రి ట్రాన్స్ ఫీమేల్ అయ్యా నేను నాకు రోజు ఉపాధి లేదయ్యా, ట్రాన్స్ ఫీమేల్ని నేను ఏం చేయలేనయ్యా, నాకు ఉద్యోగాలు లేవయ్యా అని ఏడ్చి దండాలు పెట్టుంటే నన్ను కూడా గెలిపించేసేవాళ్ళ మన ప్రజలు. తప్పు చేసి ఉంటానా? కానీ నేను అలా చేయలేదే. సింపతి అనేది అన్ని చోట్ల సింపతి చూపించుకుంటే ఏమొస్తుంది? పులిలా ఉండాలా, పులిలాగా ముందుకెళ్ళాలి. అంటే పల్లవి ప్రశాంత్ కేవలం రైతు బిడ్డనే సింపతితో ఈరోజు విన్నర్ అయ్యాడు అనుకుంటున్నారా? కంపల్సరీ. ఇప్పుడు తను ముందుగానే తను రైతు బిడ్డ అనేది నాకు తెలిసి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్కి నేను సీజన్ 3కి వెళ్ళి వచ్చిందని నాకు ఫాలోవర్స్ లేరు. పల్లవి ప్రశాంత్కి అన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. రైతు బిడ్డకి అంత 1,00,000 మంది ఫాలోవర్స్ ఎలా వచ్చారు? ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. తను యూట్యూబరు, ఇన్స్టాగ్రామ్లో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి. అవునా? తను ఏమన్నారు, పొలాల్లోనే పని చేసుకుంటూ కూలీకి వెళ్తున్నాడా? లేదు కదా. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో మా లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి కాబట్టి తను అది క్రియేట్ చేసుకున్నాడు. ముందుగానే కొంతమందితో మాట్లాడుకున్నాడు, అది తెలివిగా వాడుకున్నాడు, ముందుకెళ్ళాడు, సక్సెస్ అయ్యాడు. దాన్ని వదిలేసేయాలి కదా. ఇంకా ఈ ప్రజలే రైతు బిడ్డ అది ఇది అని ఇంకా వదలకుండా తన్ని ఇబ్బంది పెడుతున్నారు. అసలు పని పాట లేని కొంతమంది సన్నాసులు. అంటే ఇప్పుడు తర్వాత బయటకు వచ్చిన తర్వాత బస్సుల మీద దాడులు ఇవన్నీ ఇప్పుడు అరెస్ట్ అవ్వడం ఎలా చూస్తారు దాని గురించి? నేనైతే అంటాను, గవర్నమెంట్ ఈ పోలీస్ ఆఫీసర్, తెలంగాణ పోలీసులు ఎవడైతే ఆ బస్సుల అద్దాల బద్దలు కొట్టాడో, కెమెరా ముందుకు వచ్చి వాడిని చంపేస్తా, వాడిని తీసేస్తా అన్నోడిని వాడిని వేసేయాలి లాంటి లోపల. రెండోసారి ఆ మాట రాకూడదు అసలు ఎవరికైనా. అంత మార్పు తీసుకురావాలి. ఏంటండి సొసైటీ ఎటు నుంచి ఎటుపోతుంది? మంచి చేయండి. ఇప్పుడు మన గోదావరి జిల్లాలో నిన్న ఎక్కడ 15 ఇల్లులు దగ్ధం అయిపోయినాయి అంట. మీరు అంత మగతనం ఉంది, అంత ఇది ఉంటే వాళ్ళకెళ్ళి సేవ చేయండిరా. అటెళ్ళి సేవ చేయండి, లేకపోతే దేశానికి వెళ్ళి సేవ చేయండి. ఇంతమంది రోడ్ల మీద ప్లాట్ఫామ్లు పడి ఉంటున్నారు, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి. అంతేగాని వాళ్ళకు పల్లవి ప్రశాంత్, అమ్మరు, వీళ్ళు యాక్టర్స్ ముందుకెళ్తారు. అంతేగాని వాళ్ళ కోసం మీరు టైం వేస్ట్ చేసుకుని చొక్కాలు చుంచుకుని ఇప్పుడు పోలీస్ స్టేషన్లకు వెళ్ళారు. మీ తల్లి మీ తండ్రి బాధపడతారు. మిమ్మల్ని తీసుకొచ్చేది ఎవరు? మీ తల్లి మీ తండ్రి. అంతేకాని అమ్మరు వస్తాడా? పల్లవి ప్రశాంత్ వస్తాడా? బిగ్ బాస్ వాళ్ళు వస్తారా? బిగ్ బాస్ వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. అవి వాళ్ళు చేసుకుంటున్నారు షో. నీకేం పనిరా? బిగ్ బాస్ షోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు మేము అసలు ఆ షోనే చూడట్లేదు ఇప్పుడు చూసుకుంటే. అవునా? అంటే ఇంకొకటి, బిగ్ బాస్ షోలో మీరు పార్టిసిపేట్ చేశారు కాబట్టి అదంతా స్క్రిప్టే. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళు ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, కెమెరా ముందు ఎలా ఉండాలని అన్నీ కూడా స్క్రిప్ట్ ప్రకారం నడుస్తాయని చెప్తుంది. నిజమా కాదా? లేదు, స్క్రిప్ట్ మాత్రం కాదు. బిగ్ బాస్ అనేది స్క్రిప్ట్ కాదు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అయినా, అమ్మారైనా అందరూ కెమెరా. పల్లవి ప్రశాంత్ కూడా యూట్యూబ్లో కెమెరా ఫేస్ చేశాడు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ వచ్చిన అది ఫేస్ చేశారు. అట్లీస్ట్ మొబైల్ కెమెరా అయినా ఫేస్ చేసిన వాళ్ళే వచ్చారు. సో వాళ్ళకి తెలుసు కెమెరాలు ఉన్నప్పుడు మనం ఎట్లా వెళ్ళాలా. మనం ముందు వారం ప్రజలు ఓట్లేస్తారు కాబట్టి ఆ ప్రజల ముందు సింపతి. ఇప్పుడంతా బిగ్ బాస్ సింపతి అండి. అది ఎంటర్టైన్మెంట్ షోనే కాకుండా చేసేసారు. అందరూ సింపతి. ఇప్పటి నుంచి నెక్స్ట్ సీజన్కి వచ్చే వాళ్ళు అందరూ ఇక ఏడుస్తూనే ఉంటారు. ఏదో ఒకటి సింపతి. నేను ఆ బిడ్డనో లేదు ఈ బిడ్డనో, నేను అట్టాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చూస్తాను, అన్నా నేను గొర్రెలు కాస్తున్నా, అన్నా నేను ట్యాపీ మేస్తున్నాను అన్న, ఇక ఇవే అయిపోద్ది. అది ఒక ఎంటర్టైన్మెంట్ షో అండి. అది అది సింపతి గేమ్ షో కాదు. సింపతి ఆడేసేసి మన ప్రజలు సింపతికి పడిపోయారు. యాక్చువల్లీ నేను కూడా సింపతి గేమ్ ఆడి ఉండాల్సింది. నేను ఎంటర్టైన్మెంట్ ఇద్దామని ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళాను. సో సింపతి గేమ్ ఆడుంటే నేను కూడా విన్నర్ని అయ్యాడు దాన్నేమో. అంటే ఇంకోటి, నాగార్జున్ని అరెస్ట్ చేయాలని చాలామంది చెప్తున్నారు. నాగార్జున ఒక హీరో అయ్యండి, పెద్ద ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి అయ్యి ఉండి ఇలాంటి షోలను ఎంకరేజ్ చేసి సమాజం మీద ఎలాంటి మెసేజ్ ఇస్తారని కూడా చాలామంది అంటున్నారు. అది సమాజం మీద సమాజం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎవరు నాగార్జున గారు చెప్పారు ఈ సమాజాన్ని అది సీరియస్గా తీసుకోమని. నాగార్జున గారు చెప్పారు ఒక టీవీ షోని, ఒక సినిమాని చూసి మీరు చొక్కాలు చింపుకొని కార్ల అద్దలు బద్దలు కొట్టమని. దాన్ని ఎందుకు మీరు సీరియస్గా తీసుకుంటున్నారు? సమాజం దాన్ని ఈజీగా తీసుకోవాలి కదా. ఇప్పుడు నార్త్ ఇండియాలో ఇంత సక్సెస్ అవుతుంది బిగ్ బాస్. వాళ్ళు చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. అంతే తప్ప వీళ్ళకలాగా పని పాటలు లేకుండా టీవీ యాక్టర్స్కి ఫ్యాన్ బేస్లు పెట్టేసుకుని ఇలా చేసుకుని చొక్కాలు చింపుకుని కారద్దాల బగలగొట్టి రోడ్లు ఎక్కేసి బస్సులు బగలగొట్టి ప్రభుత్వ వీటిని లాస్ చేసేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. మన తెలుగు పీపుల్సే ఇలా ఎందుకు పని పాట లేకుండా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు.
కష్టపడండి, పని చేయండి, మిమ్మల్ని కన్న వాళ్ళని బాగా చూసుకోండిరా, చూసుకోండి, మారండి. మీరెళ్ళొచ్చిన బిగ్ బాస్ షోని చూడొద్దంటారు. నేను చూడదన్నట్లా చూసే ఎంజాయ్ చేసి వదిలేసేయండి. అది ఒక ఎంటర్టైన్మెంట్ షో. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మీరే ఓట్లేస్తున్నారు, ప్రజలే ఓట్లేస్తున్నారు కదా. ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాడికి ఓట్లేయట్లేదు, సింపతి ఏడిచే వాళ్ళకి ఇచ్చేసుకునే వాళ్ళకి అయ్యా దాన్ని దండాలు పెట్టిన వాళ్ళకి, నాటకాలు వేసే వాళ్ళకి మీరు ఓట్లేస్తున్నారు, ముందు పంపుతున్నారు. వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. వాళ్ళు ఇంకా చేశారు, ఆ సింపతికి మీరు పిచ్చి అయిపోయారు, ఆ సింపతి వల్ల మీకు పిచ్చెక్కి రోడ్లు ఎక్కారు, చొక్కాలు చింపుకున్నారు, ఈరోజు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఫైనల్గా పల్లవి ప్రశాంత్ విజయం రాంగ్ రూట్లో అంటే సింపతి వల్ల పొందాడంటారు అంతేగా. అది తన గేమ్, అది పల్లవ్ ప్రశాంత్ గేమ్, అది తను రైతు బిడ్డనని ముందుకెళ్ళాడు, అది తను సక్సెస్ అయ్యాడు, వర్కౌట్ అయిపోయింది తనది. దానికి ఎవరు ఇచ్చేస్తారు? అది తన తెలివితేటలతో ముందుకొచ్చాడు, తెలివితేటలతో ముందుకెళ్ళాడు, దానికి ఎవరు ఏం చేయలేరు కదా. అది తన గేమ్ ప్లాన్ అంతే, ఒక్కొక్కరిది ఒక్కొక్క గేమ్ ప్లాన్. థ్యాంక్ యూ మేడం. మొత్తంగా ఒకటే చెప్తున్నారు, పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అనే సింపతి ఉపయోగించుకున్నాడు. అయితే బిగ్ బాస్ షో అనేది ప్రజల ఇష్టం, అంటే వాళ్ళ మీద ఎక్కడా రుద్దట్లేదు, వాళ్ళు చేస్తున్నారు. కానీ ప్రజలే దాన్ని, ఎవరైతే అభిమానులు ఉంటారో బిగ్ బాస్ని ఫాలో అయ్యి వాళ్ళు ఎక్కువగా అమితంగా వాళ్ళని దాన్ని ఓన్ చేసుకుని, దాంట్లో ఏదన్నా ఇష్యూ బయటకు వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళని ఎక్కువగా ఇచ్చేసుకుని ఓన్ చేసేసుకుని తర్వాత దాడులు చేయడం కరెక్ట్ కాదు. ఇక ఎంటర్టైన్మెంట్ షో లాగానే చూడాలి. బిగ్ బాస్ రద్దు చేయాలనే వాళ్ళ డిమాండ్లో వాదన తప్పు. ఎందుకంటే అది వాళ్ళు నిర్వహిస్తున్న షోని చూసి అక్కడ ఒరగలేదు, కానీ దాన్ని వెంటబడి దాన్ని ఓన్ చేసుకుని దాన్ని ఒక ప్రేమించడం కరెక్ట్ కాదనేది చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం బిగ్ బాస్ షోకి సంబంధించి పల్లవి ప్రశాంత్ మీద విమర్శలు రావడం, ఆయన అరెస్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద విమర్శలు దారితీస్తుంది. ఏకంగా బిగ్ బాస్ షోని రద్దు చేయాలి, నాగార్జున అరెస్ట్ చేయాలనే వాదన కూడా తెర మీద తీసుకొచ్చిన నేపథ్యంలో నాగార్జున హోస్ట్గా పనిచేస్తున్న ఆయన ఎక్కడా కూడా ఎవరికి చెప్పలేదు, దీన్ని అభిమానించని చూడమని ఎక్కడా చెప్పలేదు, ఆయన హోస్ట్గా చేస్తున్నారు తప్పించి ఆయన అనడం కరెక్ట్ కాదని సింహాద్రి తమన్నా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం బిగ్ బాస్ షోకి సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు అయితే తమన్నా సింహాద్రి చెప్పారు. కెమెరా పర్సన్ ఫన్నీతో రాజేష్ ఆర్టీ విజయవాడ నుండి.